మంచి ఆరోగ్యాన్ని కోరుకునే మీ అందరికీ నా నమస్కారం. మన దక్షిణ భారతదేశంలో ఇడ్లీ, దోశ, పొంగల్, అప్పం, అన్నం ఇవన్నీ మనకి ఎంతో ఇష్టం. కానీ ఇప్పుడున్న ప్రశ్న ఏంటంటే, మన దక్షిణ భారతదేశంలో చక్కెర వ్యాధి వేగంగా పెరిగిపోతుంది. ఇది జన్యువుల వలన లేక మన జీవన శైలి మన తిండికి సరిపోకపోవడం వలన? ఇప్పుడు తెలుసుకుందాం. వందల సంవత్సరాల నుంచి దక్షిణ భారతదేశంలో అన్నమే ప్రధాన ఆహారం. అందుకే మన ఆహారంలో సహజంగానే పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో ఇది సమస్య కాదు. పొలం పని, ఎక్కువ నడక, శారీరక శ్రమ ఉండేవి. తిన్న పిండి పదార్థాలన్నీ కరిగిపోయేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు కూడా అదే అన్నము, అదే ఇడ్లీ, దోశ తింటున్నాం. కానీ డెస్క్ జాబ్, గంటల కొద్దీ కూర్చోవడం, తక్కువ నిద్ర, తక్కువ కదలిక ఫలితంగా చక్కెర త్వరగా వస్తుంది. ఇన్సులిన్ సరిగా పనిచేయదు. చివరికి టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. జన్యువులు రిస్క్ని కొంచెం పెంచుతాయి, కానీ ఆ రిస్క్ నుంచి బయటపడేసేది జీవనశైలి మాత్రమే. సో మన ఆహారంలో మొక్కల ఆధారిత మాంసకృతులను జోడించండి. ఎక్కువ కూరగాయలు, ఎక్కువ మిల్లెట్స్ కూడా వాడుతూ ఉండండి. భోజనం తర్వాత కొంచెం నిదానంగా నడవండి. మన ఆహారాన్ని మనం మానేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజుల్లో జీవనశైలికి తగ్గట్టు కొంచెం సమతుల్యం చేసుకుంటే చాలు. నిన్నటి జీవితం కోసం కాదు, ఈ రోజు కోసం.